మీకెంత పొలం ఉంది, ఏ పంట పండిస్తున్నారు, దానికి ఎంత ఎరువు అవసరం, ఇవెందుకు ఇప్పుడు అనుకుంటున్నారా? ఇక ఎరువులు వేయాలంటే ఈ లెక్కలు పక్కగా కావాల్సిందే. ఎరువుల వాడకాన్ని తగ్గించడం, ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా కళ్ళెం వేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎరువుల పంపిణీని పారదర్శకంగా అమలు చేసేందుకు యాప్ను సైతం తీసుకొచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ APAIMS 2.0. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, రైతులకు ఎరువులు ఎలా సరఫరా చేస్తారు, ఈ అంశాలను మా ప్రతినిధి ఓబులేస్ విజయవాడ నుంచి అందిస్తారు. ఓబులేస్, APAIMS 2.0 ద్వారా ఎరువుల అక్రమాలకు ఎలా అడ్డుకట్ట పడనుంది? థ్యాంక్ యూ గౌతమ్. ఎరువుల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వము డిజిటల్ అనే నూతన వినాదాన్ని అమలుకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ APAIMS అనే 2.0 అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. వ్యవసాయ శాఖ రూపొందించిన ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణా జిల్లాలతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా యూరియా తర్వాత DAP ఎరువులను విక్రయిస్తారు. అయితే కృష్ణా, కాకినాడ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన యాప్ అమలు ఉండడం వల్ల ఆ జిల్లాలను మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యాప్ వ్యవసాయ శాఖ రూపొందించిన APAIMS 2.0 అనే యాప్ ద్వారా ఈ సీజన్ నుంచి కూడా ఎరువుల విక్రయాలు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ యాప్ వ్యవసాయ శాఖ రూపొందించిన ఈ యాప్ ద్వారా రైతుకు ఎంత పొలం ఉంది, తర్వాత ఏ మేరకు పంటలు సాగు చేస్తాడు, ఖరీఫ్లో ఏ పంట సాగు చేస్తాడు, ఆ పంటలకు ఏ మేరకు ఎరువులు అవసరమో, అదే కాకుండా విడతల వారీగా మొదటి విడత ఎంత అవసరమో, రెండో విడత ఎంత అవసరమో ఆ మేరకు మాత్రమే ఈ యాప్ నూతనంగా రూపొందించిన ఈ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా రైతు సంబంధించిన ఆధార్ కార్డుని ఈ యాప్లో నమోదు చేసుకుంటే, అయితే వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి రైతు కూడా తన ఆధార్ నెంబర్ని నమోదు చేసుకుంటే ఆ ఆధార్ నెంబర్ నమోదు మేరకు కూడా ఆ వెబ్లాండ్లో ఆ రైతు సంబంధించిన గ్రామము తర్వాత సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లో ఆ రైతుకు ఉన్నట్టు పొలం మొత్తం విస్తీర్ణమని కూడా ఆ యాప్లో కనిపిస్తుంది. ఆ మేరకు ఈ ఖరీఫ్లో ఏ పంట సాగు చేస్తాడో, ఆ పంటకు ఏ మేరకు ఎరువులు అవసరమో, ఆ పంటకు తర్వాత మొదటి విడత ఎంత అవసరమో, రెండో విడత ఎంత అవసరం అనేది ఇది కూడా మొత్తం ఆ యాప్లో మొత్తం నమోదై ఉంటుందో ఆ మేరకు ఎరువుల విక్రయం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా అయితే ఈ రైతుకు సంబంధించిన ఈ యాప్ ఎవరైతే ఈ యాప్ను నమోదు చేసుకుంటారో ఆ రైతు యొక్క తర్వాత ఆ దుకాణాల్లో కూడా ఈ యాప్ నమోదై ఉంటుంది. ఆ మేరకు రైతు తనకు అవసరమైన ఎరువులను అందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది దాదాపు రాష్ట్రంలోని ఒక కాకినాడ, కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లో కూడా ఈ యాప్ అమల్లో ఉంది. నిన్న నుంచి అమలుకి తీసుకొచ్చారు. నిన్న నుంచి కూడా ఈ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ప్రధానంగా అయితే ఈ యాప్ అయితే అన్ని సమీకృత, అధికృత డీలర్లు, అదేవిధంగా సహకార సంఘాలు, అదేవిధంగా ఆ ఎరువుల యొక్క రైతు భరోసా కేంద్రాలకు కూడా యాప్ డౌన్లోడ్ అయి ఉంటుంది. రైతు ఎవరైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని తమ పంట వివరాలు తర్వాత కావాల్సిన ఎరువుల వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారో ఆ వివరాలను ఆ సంబంధించిన ఆధార్ నెంబర్ వాళ్ళకి చెప్పిన వెంటనే ఆ ఆధార్ నెంబరు అందులో ఆ యాప్లో నమోదు చేసిన వెంటనే ఆ రైతుకు కావాల్సిన మొదటి విడత ఎంత అవసరమో, రెండో విడత ఎంత అవసరమో ఆ మేరకు ఆ అధికారులు అయితే సంబంధించిన డీలర్లు కావచ్చు ఈ యాప్ ద్వారా ఎరువులు అందిస్తారు. అయితే ఎవరైతే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారో రైతుకు దాదాపుగా మద్దతు ధరకు మాత్రం అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ మేరకు మాత్రమే ఎరువు అందే అవకాశం ఉంటుంది. దాదాపుగా ప్రతి రైతు కూడా దాదాపుగా 50 బస్తాల ఎరువు అందే విధంగా ఈ యాప్ను వ్యవసాయ శాఖ రూపకల్పన చేసింది. అయితే ఈ యాప్ యొక్క పూర్వపరాలు తర్వాత వెనక ఉద్దేశాలను చూస్తే దాదాపుగా రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలకి తర్వాత ఎరువుల విక్రయానికి పొంతలు లేకుండా పోతుంది. అంతేకాకుండా ఈ వ్యవసాయేతర అవసరాలకు పెద్ద ఎత్తున ఎరువులు తరిగిపోతున్నట్టు వ్యవసాయ శాఖ అయితే గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎరువుల యొక్క అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి తర్వాత పారదర్శకంగా పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ ఈ యాప్ను రూపొందించడం జరిగింది. ఈ యాప్ ప్రకారమే ఎరువుల విక్రయాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇది రైతులకు తర్వాత ఎరువుల యొక్క అక్రమాలకు అడ్డుకట్టపడేది పారదర్శకంగా జరగడమే కాకుండా పెద్ద ఎత్తున అయితే రైతుల నుంచి కూడా పెద్ద అర్థమైతే వ్యక్తం చేస్తుంది. అయితే ఇక్కడైతే కౌలు రైతులకు కొంచెం ఇబ్బందులు ఎదురే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు గౌతమ్. ఎందుకంటే ప్రతి కౌలుదారులు కూడా దాదాపు రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ రైతులందరూ కూడా ఏమాత్రము ఆధార్ కార్డు కావచ్చు లేదా వెబ్లాండ్లో వీళ్ళ వివరాలు నమోదై ఉండలేదు. అయితే ఈ నమోదు కాకపోవడంతో యాజమాన్య పత్రాలు కూడా ఆలస్యంగా అందే పరిస్థితి ఉండడంతో తమకు ఎలాంటి ఎరువులు సకాలంలో అందకపోతుందని చెప్పేసి అయితే ఆ రైతులు కౌలు రైతులు ఇచ్చిన పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి ఈ విషయాన్ని కూడా తమ వీడియో కాన్ఫరెన్స్ అధికారులకు సంప్రదించింది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు సూచించడం అయితే జరిగింది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు ఓబులేసు.